ఐబొమ్మ వెనకున్న మాస్టర్ మైండ్ ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు అతను కటకటాల వెనుకున్నాడు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. పోలీసులు అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. 7 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. 2 ఏళ్లుగా పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నాడు ఈ ఇమ్మడి రవి. అయితే ఇప్పుడు అంత సవాల్ విసిరినప్పుడు మరి పోలీసులు ఊరికే ఉంటారా? ప్రత్యేక వ్యూహంతో రవి ఆట కట్టించారు. అరెస్ట్ సమయంలో పైరసీ మెటీరియల్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అసలు ఐబొమ్మ సైట్ ద్వారా బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేశాడు ఈ రవి. అయితే సినీ పరిశ్రమకి ఏకంగా 22,000 కోట్ల నష్టం తెచ్చిపెట్టింది ఈ ఐబొమ్మ. అసలు రవి వెనక ఇంకెవరున్నారు? వీళ్ళ నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది? అసలు దీని వెనుక ఉన్న పెద్ద నెట్వర్క్ ఏంటి? ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైన్లో ఉన్నారు. సతీష్, ఇప్పుడు 7 రోజుల కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఇప్పుడైతే చెంచల్గూడ జైలుకి తరలించినట్టుగా తెలుస్తుంది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? అసలు మాస్టర్ మైండ్ అంటే ఇప్పుడు ఇమ్మడి రవినే తెలుస్తుంది. ఇతనేమైనా లేదా ఇంకెవరైనా ఉన్నారా అనే అంశానికి కూడా సంబంధించి పూర్తి వివరాలు ఏమైనా తెలుసా? ఐబొమ్మకు సంబంధించి ఇప్పటికే 22,000 కోట్ల నష్టం వచ్చిందని చెప్పి పోలీసులు తెలుపుతా ఉన్నారు. దీని వెనుక అంటే పోలీసులు గత 6 నెలల నుంచి కూడా ఈయన వెనుకపడి వెతుకుతా ఉన్నారు. ఇమ్మడి రవి కావచ్చు, ఐబొమ్మకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పోలీసులకు సవాలే విసిరారు. దమ్ముంటే పట్టుకున్న షెకావత్తు అనే స్టైల్లో పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ సవాల్ విసిరిన తర్వాత దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. తీసుకొని వీరు ఎక్కడెక్కడి నుంచి ఆపరేటింగ్ చేస్తున్నారు అనేది వెతకగా ముఖ్యంగా దీనికి సంబంధించి ఐబొమ్మ వాళ్ళు అలాగే బెట్టింగ్ యాప్స్ తో కుమ్మక్కై బెట్టింగ్ యాప్స్ కోసం 1x కు సంబంధించిన బెట్టింగ్ యాప్స్ త్రూ వీళ్ళని పట్టుకున్నట్లు సమాచారం అయితే వస్తా ఉంది. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ వేదికగా మాస్టర్ మైండ్ ఇమ్మడి రవిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణ బయటకు వస్తున్న వివరాలు ఏంటంటే కరేబియన్ దీవుల్లో దాక్కుని ఈ సినిమాకి సంబంధించిన పైరసీ అన్ని కూడా రవి ఇది చేస్తున్నట్లు గుర్తించారు. కుక్కట్పల్లిలో ఉన్న అతడి ఫ్లాట్ పై జరిపిన సోదాల్లో ఆ డిస్కులు, హై ఎండ్ కంప్యూటర్లు, ఇంకా విడుదల కాని సినిమాల ప్రింట్లు కూడా దొరికినట్లు తెలుస్తోంది. పైరసీ ద్వారా రవి ఎప్పటికప్పుడు 100 కోట్లు మింగేశాడు. అదే సమయంలో సినీ ఇండస్ట్రీకి ఐబొమ్మ వల్ల ఇప్పటికే 22,000 కోట్ల నష్టం జరిగింది విచారణలో తేలింది. ఈ మొత్తం పైరసీ సామ్రాజ్యాన్ని నిజంగా రవి ఒక్కడే చేశాడా లేకపోతే ఒక్కడే నడిపాడా, ఇతని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనేది పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. నెట్వర్క్ అయితే చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇంకా చాలా మంది పెద్ద మాఫియా దీని వెనుక ఉంది. వాళ్ళందరినీ పట్టుకునే పనిలో పోలీసులు పడినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు విడుదల కాని సినిమా ప్రింట్లు కూడా అతని దగ్గర ఉన్నాయంటే అది ఎంత పెద్ద నెట్వర్క్ మనం అర్థం చేసుకోవచ్చు. మరి సినీ ఇండస్ట్రీలో ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా వీళ్ళకి? ఏమన్నా అలాంటి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే అసలు విడుదలే కాని సినిమాలు కదా అవి. విచారణలో సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళ నుంచి రవి ఏమైనా వాళ్లకు డబ్బులు ఇచ్చి ప్రలోభాలకి బలి చేశాడా ఏంటి అనేది పూర్తి విచారణ జరుగుతుంది. ఒక 7 రోజుల్లోనే కస్టడీ కోరారు వాళ్ళు, రవిని కస్టడీ కోరారు. 7 రోజులు మాకు ఇవ్వాలని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అంటే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారా లేకపోతే సినీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, షూటింగ్ సమయంలో వీడియోలు తీసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా దీన్ని ఎడిటింగ్ సమయంలో ఏమన్నా చోరీ అవుతుందా, ఎక్కడి నుంచి ముఖ్యంగా ఈ చోరీ అవుతుంది అనేది గుర్తించి దీని వెనుక ఎవరున్నా మేము వదిలిపెట్టేది లేదంటూ తెలంగాణ పోలీసులు అయితే సవాల్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు పోలీసులు ఐబొమ్మకు సంబంధించి? ఇప్పుడైతే రవిని చేశారు, ఇంకా చాలా మంది ఉన్నట్లు కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. త్వరలోనే ఈ వారం 15 రోజుల్లోనే అందరినీ పట్టుకుంటామని కూడా సవాల్ చేస్తా ఉన్నారు పోలీసులు. మొత్తానికి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే ముఖ్యంగా రవి కావచ్చు, ఐబొమ్మకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ పైరసీ చేయడం వల్ల వాళ్ళకి ఏమీ లాభం లేదు. పైరసీ చేస్తే ఏమవుతుందంటే ఏదైతే 1x బెట్ ఉందో ఇంకేదైతే ఈ గేమింగ్ యాప్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, దీనికి సంబంధించిన లావాదేవీలు కూడా ఎక్కువ రవికి ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. దీనంతా వ్యవహారం కూడా పోలీసులు ఆరాధిస్తా ఉన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా అంటే ఈ మాఫియా అంతా కూడా ఎంతకాలం నుండి నడుస్తుందని పోలీసులు గుర్తించారు? గతంలో నుంచి అంటే ఈ పైరసీ ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి ఉంది. ఈ ఐబొమ్మ వచ్చి కూడా దాదాపు 10 సంవత్సరాలు అయిపోతుంది. ఈ ఐబొమ్మను అప్పటి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఎవరికి దొరకకుండా అంటే
ఇండియాలో కాకుండా డొమైన్లు పక్క అంటే మాల్దీవ్స్ లలో అక్కడక్కడ పెట్టి అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి పోలీసులకు కొంచెం ఇబ్బంది అయిందే చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పుడైతే రవిని పట్టుకున్నారు కాబట్టి ఈ రవి వెనకాల ఇంకా పెద్ద వ్యక్తులు, రవియే పెద్ద వ్యక్తియా లేకపోతే ఇంకా రవి వెనకాల ఉండి ఎవరైనా నడుపుతున్నారా అనేది ఇంకా సుదీర్ఘంగా విచారణ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఐబొమ్మ వెబ్సైట్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయిందా లేదా క్లోజ్ చేసే పనిలో ఉన్నారా? ఇప్పుడైతే క్లోజ్ అవ్వలేదు, ఇంకా దాన్ని పరిశీలిస్తా ఉన్నారు. ఇంకేమైనా సినిమాలు అప్లోడ్ అవుతున్నాయా, ఇంకా ఆ రవిని పట్టుకున్న తర్వాత కూడా సినిమాలు బయటకు వస్తున్నాయా ఐబొమ్మ నుంచి అనేది ఇంకా చూస్తా ఉన్నారు. సో ఇంకా ఇప్పటికైతే ఐబొమ్మ నడుస్తా ఉన్నది. అయితే ఇప్పుడు సినీ వర్గాలు దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నాయి, ముఖ్యంగా ప్రొడ్యూసర్లు? ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 22,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు. కొన్ని వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు, కొన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. అలాంటిది ప్రొడ్యూసర్లు ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? మీరు చూడొచ్చు, గతంలోనే చాలా మంది ప్రొడ్యూసర్లు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా వరుసగా ఏదైతే సిపి సజ్జనార్ వచ్చిన తర్వాత కూడా చిరంజీవి గారు కలిశారు, అలాగే సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ కలిశారు. వరుస పెట్టి అందరూ కలిసి సినిమాలు ముఖ్యంగా పైరసీకి గురవుతున్నాయి, థియేటర్లకు ఎవరు రావట్లేరు, చాలా 100 కోట్లు మేము పెట్టి సినిమాలు తీస్తున్నాము, 100 కోట్లలో బడ్జెట్ రాని పరిస్థితులు అయితే ఉన్నాయి. సో పైరసీని కంట్రోల్ చేయండి, పైరసీకి సంబంధించిన వ్యక్తులను పట్టుకోండి అంటూ కూడా వినతి పత్రాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. దీని మీద సిపి సజ్జనార్ వచ్చిన తర్వాత ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ ఫోకస్ లో భాగంగానే ఇమ్మడి రవిని పట్టుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఇమ్మడి రవిని పోలీసులు అయితే పట్టుకున్నారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే అతడిని అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలైతే చాలా షాకింగ్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే కరేబియన్ దీవుల్లో దాక్కుని సినిమాకి పైరసీ పులిగా మారాడు ఈ రవి. ఇతను విశాఖ వాసిగా కూడా తెలుస్తుంది. అయితే కుకట్పల్లిలో ఉన్న అతడి ఫ్లాట్ పై జరిగిన సోదాల్లో హార్డ్ డిస్క్లు, అలాగే హై అండ్ కంప్యూటర్లు, ఇంకా విడుదల కాని సినిమాల హెచ్డి ప్రింట్లు కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. అయితే సినిమాలు ఇంకా రిలీజే కాలేదు. బేసిక్గా ఏమనుకుంటాం, పైరసీ జరిగిందంటే రిలీజ్ అయిన తర్వాత పైరసీ జరుగుతుంది అనుకుంటాం. కానీ ఇది ఇంకా రిలీజ్ కాకముందే హెచ్డి ప్రింట్లు అతని దగ్గర ఉన్నాయి. అది కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద నెట్వర్క్ అనేది. పైరసీ ద్వారా కొన్నేళ్లుగా కొన్ని 100 కోట్లు ఈ ఇమ్మడి రవి అనే తను సంపాదించినట్టుగా గుర్తించారు పోలీసులు. అయితే ఐబొమ్మ కారణంగా సినిమా పరిశ్రమకి గత కొన్నేళ్లుగా ఒక 20,000 కోట్ల నష్టం వాటిల్లింది. ఎంత పెద్ద మొత్తం వాటిల్లింది అంటే, ఇంత పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిందంటే షాకింగ్గానే ఉంది. సో ఇదంతా కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరి కొన్ని రోజుల్లో ఈ వెబ్సైట్ను కూడా క్లోజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వెబ్సైట్ అయితే ఓపెన్లోనే ఉంది. మరి ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా సినిమాలు ఏవైనా రిలీజ్కి వస్తున్నా అంటే ఇతని వెనక ఇంకెవరైనా ఉన్నారా, లేదా ఇతనే మెయిన్ పర్సనా, ఇతను చెప్తేనే ఇదంతా నడుస్తుందా, లేదా ఇతనే ఎవరైనా కనసనలో నడుస్తున్నాడా అనే విషయాన్ని పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. అందుకే ప్రస్తుతానికైతే ఈ వెబ్సైట్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఇంకా ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా సినిమాలు ఏదైనా విడుదల అవుతున్నాయా లేదా అని కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ పెట్టారు ఈ ఐబొమ్మ మీద పోలీసులంతా కూడా. అయితే ఈ మొత్తం పైరసీ సామ్రాజ్యాన్ని నిజంగా రవి ఒక్కడే నడిపాడా, లేదా ఇతని వెనక ఇంకెవరైనా ఉన్నారా, లేదా నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది అంటే ఇది కేవలం ఇండియాలోనా ఇంకెక్కడైనా ఉందా అనే దీంట్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎంత పెద్ద మాఫియా ఉంది, ఈ ప్రశ్నలన్నిటిపై కూడా పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. అయితే పూర్తి విచారణ తర్వాత పోలీసులు కొన్ని సంచలన విషయాలు బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే వాళ్ళ నుండి. అయితే ఏపీ తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా ఐబొమ్మపై కేసులు నమోదయ్యాయి. పైరసీ నిర్వాహకం మొత్తం కూడా ఇతను ఒక్కడే చేస్తున్నాడా, ఇతని వెనక ఇంకెవరైనా ఉన్నారా, లేదా నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉందనే అంశంపై అయితే ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టేశారు పోలీసులు. తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై గతంలో ఐబొమ్మపై తెలుగు ఫిలిం యాంటీ పైరసీ టీం పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ వెబ్సైట్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పోలీసులకు సవాల్ మీద సవాల్ విసిరేశారు. అసలు మీరు మమ్మల్ని ఏం చేసుకోలేరు అంటూ కూడా బెదిరించారు. అసలు ప్రొడ్యూసర్ మండలిని కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. దానిని ఛాలెంజింగ్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వారిపై కంప్లీట్ గా దృష్టి పెట్టారు, ఫోకస్ చేశారు. గతంలోనూ ఈ వెబ్సైట్ కోసం పనిచేస్తున్న ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే బీహార్, ఉత్తరప్రదేశ్లో నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు కంప్లీట్ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు ఇమ్మడి రవి పైనే ఉంది. ఇప్పుడు అతని ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి నిజాలు బయటపడతాయనేది వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సినీ పరిశ్రమకి 22,000 కోట్ల నష్టం వాటిల్లిందంటే అసలు చిన్న విషయం కాదు. దీంతో పాటుగా అసలు రిలీజ్ అవ్వని ప్రింట్లు అతని దగ్గర ఉన్నాయంటే ఇంకా అది ఎంత పెద్ద నెట్వర్క్ అని, దీని వెనక ఎవరెవరు ఉన్నారని, ఎవరు సహాయం చేస్తున్నారనే విషయాన్ని మీద కూడా పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ విషయాలన్నింటినీ రాబట్టే అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ 7 రోజుల విచారణలో అయితే కీలక విషయాలు బయటపడినట్టుగా తెలుస్తుంది.